माता की भारतीय जनता पार्टी भारतीय जनता మంత్రిత్రాల జిహెచ్ఎంసీ అధికారులు మంత్రిత్రాల జిహెచ్ఎంసీ అధికారులు మంత్రిత్రాల జిహెచ్ఎంసీ అధికారులు మంత్రిత్రాల జిహెచ్ఎంసీ అధికారులు భాగ్యనగరంలో చెరువుల పూడిక తీతలు తీయాలి తీయాలి గుర్రపు డెక్కను వెంటనే 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 తీయాలి తీయాలి వాటర్ వర్క్స్ పైప్ లైన్లను వెంటనే మరమ్మతులు చేయాలి వాటర్ వర్క్స్ పైప్ లైన్లను వెంటనే మంత్రిత్రాల ఉన్న ప్రభుత్వ అధికారులు పోతుంది. అదే మురిగినూరు చెరువులో మనం బతుకమ్మని వేస్తున్నాం, వినాయకుడిని వేస్తున్నాం. దానివల్ల గుర్రపు డెక్క పెరుగుతుంది, దానివల్ల మస్కిటోస్ పెరుగుతున్నాయి. ఆ దోమలు మొత్తము 2 కిలోమీటర్ల వ్యాప్తి రేడియస్లో తిరిగి జనాలను కుట్టి మరి డెంగ్యూ లాంటి మహమ్మారి రోగాలు వచ్చి జనాలు చచ్చిపోతూ ఉన్నారు. మరి ఇంత ఘోరమైనటువంటి స్థితిలో కూడా ఈరోజు ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. ఈ రోజు వరకు కూడా మరి వింటర్ మాన్సూన్ వచ్చేటప్పటికి కూడా ఒక్క నాలా డీసిల్టింగ్ పనులు కూడా జరగట్లేదంటే కాంట్రాక్టర్లు రావట్లేదు, డీసిల్టింగ్ కూడా చెప్తున్నారంటే సిగ్గుచేటు జిహెచ్ఎంసీకి. జిహెచ్ఎంసీ అసలు పనిచేస్తుందా లేకపోతే తాళం పెట్టుకోండి. కాంట్రాక్టర్లు ఎవరు మీ మీద విశ్వాసం చూడనప్పుడు జిహెచ్ఎంసీకి తాళం వేసుకోండి కదా. జిహెచ్ఎంసీకి మాకు చేతిలో మొన్న ఎవరో అన్నారు కంటోన్మెంట్ ని హైదరాబాద్ లో విలీనం చేస్తే వై షుడ్ వి గెట్ మ్యాచ్ విత్ ఫెయిల్డ్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ అన్నారు. సిగ్గుచేటిది మనకి. అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ గా ఫెయిల్యూర్ అయిన ఒక బాడీ తోటి కంటోన్మెంట్ ని విలీనం చేయడానికి అక్కడ నాయకులు ప్రజలు వ్యతిరేకిస్తున్నారంటే అంతకన్నా